పక్షాన రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనం అందరం కూడా క్లాప్స్ కొట్టాలి. ఈ సినిమాకి ఇంత పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని కెమెరాలు రావడం మా మిస్టర్ రాము సినిమాకి మొట్టమొదటి విజయంగా భావిస్తూ ఇక్కడ మీకున్నటువంటి రాము గారికి మిగతా మిత్రులకు నమస్కారం. అలాగే రెస్పెక్టెడ్ బంతా రాము గారు, మా మిస్టర్ రాము చిత్ర కథానాయకుడు, అలాగే నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. అలాగే యంగ్ అండ్ డైనమిక్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తనదైన శైలిలో దర్శకత్వ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు అజయ్ కౌండిన్య మిస్టర్ రాము అనే చిత్రానికి దర్శకుడిగా మీ ముందుకు వచ్చినందుకు, అబ్బాయి గారి సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మరి చిత్రంలో కథానాయకి స్మైలీ క్యూట్ అండ్ స్వీట్ మా హీరోయిన్కి సంధ్యాకి, అలాగే పిల్లపాయ అనే పాటతో మంత్రముగ్ధులు చేసిందని చెప్పొచ్చు థియేటర్ అంతా మా అవంతికాకి, అలాగే ఈ చిత్రానికి ప్రాణం డిఓపి మీరు చూశారు, కొన్ని షాట్లు అయితే వచ్చారు సార్ డిఓపి గారు చరణ్ అక్కల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎడిటింగ్ కూడా ఈ సినిమాలో చాలా ప్రధానంగా ఉంది. బాబీ కడలి గారికి కూడా ముఖ్యంగా చెప్పాలంటే బంతా రాము గారి కుటుంబ సభ్యులకి, అజయ్ కౌండిన్య బంధువులకి ఈరోజు ఈ థియేటర్లోనే ఇంతమంది జనాలు వచ్చారంటే నిజంగా సినిమాకి చాలా పెద్ద సపోర్ట్గా భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మిస్టర్ రాము చిత్రంలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రోలు అజయ్ ఘోష్ గారు. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాల్లో చాలా పెద్ద విలన్గా అవతరించినటువంటి వ్యక్తి అజయ్ ఘోష్ గారి కాంబినేషన్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా అజయ్ కౌండిన్య దర్శకుల వారికి, మా నిర్మాత బంతా రాము గారికి తెలియజేసుకున్నాను. ఇక ఈ చిన్న అబ్బాయి గురించి మనం చెప్పాలంటే ఒకసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఉదయ్ ముగ్దల్ అంటే ఇంటి పేరు కాదండి, ఆయన గోత్రాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నారు. చాలా చిన్న అబ్బాయి. ఇందులో 5 పాటలకి అద్భుతమైనటువంటి థియేటర్లో ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద ఎక్స్పోజర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో 2 పాటలకు కూడా వారు సాహిత్యాన్ని కూడా అందించేందుకు, ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు కథానాయకుడు ఈ పెళ్లి కొడుకు మీరే కాబట్టి చాలా మీ ఎక్స్పీరియన్స్ని అంతటిని ఉపయోగించి సినిమాకి ప్రాణం పోసారని చెప్పొచ్చు. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుని, సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసుకుని ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాలి కాబట్టి సినిమాని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ మిస్టర్ రాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకి, మీడియా వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాము నాకు మంచి ఫ్రెండ్, మిత్రుడు, ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి. ఈరోజు ఎంతో కష్టపడి ఈ మూవీ తీశాడు. తన మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని మంచిగా వైరల్ చేయాలని, ప్లస్ డైరెక్టర్ గారు చాలా కష్టపడి చేశారు. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా బాగా పనిచేశారని నేను నమ్ముతున్నాను. పాటలు చూశాను, చాలా బాగున్నాయి. ఇవి మంచిగా పబ్లిక్లోకి పోయేలాగా మీడియా మిత్రులందరూ మీ వంతు బాధ్యతగా కృషి చేసి రాముకి సహకారం అందించాలని మనసారా కోరుకుంటూ ఈ సినిమా యూనిట్ అందరికీ సక్సెస్ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, విచ్చేసిన కళాకారులకి, కళాభిమానులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నా పేరు ఉదయ్ ముద్గల్. నేను ఇంతకుముందు మెడ్రాస్లో సీనియర్ మోస్ట్ మీడియా డైరెక్టర్స్ జీకే వెంకటేష్ గారు అంటే ఇళయరాజా గురువు, అదేవిధంగా కోటి గారి ఫాదర్ ఎస్ రాజేశ్వర గారి దగ్గర అసిస్టెంట్ మీడియా డైరెక్టర్గా వర్క్ చేశాను. థ్యాంక్ యూ. ఆ అనుభవంతో రాజేశ్వర గారు అబ్బాయి వాసురావు గారితో 25 years మొత్తం ఈటీవీ ఇతర ఛానల్స్కి, కొన్ని పిక్చర్స్కి, సీరియల్స్ వాటిని కూడా అసోసియేట్ మీడియా డైరెక్టర్గా వర్క్ చేశాను. నా ఓన్గా 100 పైన ఆల్బమ్స్ చేశాను, ఆడియో వీడియో ఆల్బమ్స్. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు చేశాను. ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి చిరకాల మిత్రుడైన నాకు రాము ఈ అద్భుతమైన ఈ సబ్జెక్ట్ తయారు చేసి అజయ్ గారి ద్వారా మేము ముగ్గురం కూర్చొని డిస్కస్ చేశాక దానికి తగ్గట్టుగా పాటలు కంపోజ్ చేయమన్నారు ముందు. ఆ తర్వాత వాటికి పాటలు కూడా నన్నే రాయమని డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కోరగా వాటి స్క్రిప్ట్ కూడా నేనే రాశాను. అందులో 4 పాటలు నేను రాశాను, ఒక పాట డైరెక్టర్ గారు రాశారు అజయ్ గారు. సో ఈ పాటల్ని వీటిని ఆదరించి మా సినిమాని సక్సెస్ఫుల్గా మీరందరూ విజయవంతం చేసి ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.
मिला मिला मेरे सीना. Sorry, I'm Shali. The lyric है और ये पिक्चर बना सकूँ तो बोले बहुत पिक्चर अच्छी दिख रही मेरे को ये, और राम इसके ऊपर आगे बढ़ते रहना सोच रहा हूँ मैं पिक्चर्स में हीरो के टाइप में. थैंक यू. the whole team of the movie. I wish them a good luck. అవకాశం ఇచ్చిన అజయ్ కన్య డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. హలో నమస్తే ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ అవంతిక అండ్ మిస్టర్ రాము ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా విన్నారు కదా, ఎలా అనిపించింది? వినిపించట్లేదు, కొంచెం గట్టిగా అంటే ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఓకే అనిపిస్తే అక్కడ ఆడియన్స్కి కూడా అందరూ లైక్ చేస్తారని నాకు చిన్న ఫీలింగ్. అండ్ ప్రొడ్యూసర్ గారు మిస్టర్ రాము, మూవీ హీరో అండ్ ప్రొడ్యూసర్ కూడా. తన ఒరిజినల్ నేమ్ కూడా రామునేనండి. తెలుసా మీకు? మీకు తెలుసండి, వాళ్ళకి తెలుసా లేదా అని. ఓకే. అండ్ రాము గారు ఏమంటున్నారంటే రాముడు కాదు శ్రీకృష్ణుడిని అంటున్నాడు బ్యాక్ నుంచి. అంటే తను ఓపెన్గా ఒప్పేసుకుంటుంటాడు నిజాలన్నీ కూడా. షూటింగ్లో కూడా ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఉండదు, చాలా ఫ్రెండ్లీగా చాలా ఆడుతూ పాడుతూ సరదాగా చేస్తుంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ అజయ్ కౌండిన్య గారు ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పగలనండి నేను. ఎందుకు అని అనుకుంటున్నారా? సో తనలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని గుర్తించి ఒక్క ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినా కూడా తన టాలెంట్ ఏంటి అందరికీ చెప్పుకోగలడు, నిరూపించుకోగలడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మిస్టర్ రాము మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కార్లో మేము ఇద్దరం ట్రావెలింగ్ చేసేటప్పుడు మేడం ఇదేంటండి ఇదేం పాట బాగలేదు అన్నది. అంటే అప్పుడు నాకు రఫ్ వినిపించారండి. ఫస్ట్ రఫ్ వినిపిస్తారు కదా, అప్పుడు అంతలా అనిపించలేదు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. అప్పారావు గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చేస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అక్కడి నుంచి ముందుగా దాకా మీడియా మిత్రులందరికీ, ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అప్పారావు గారికి, సార్ ఎక్కడ అప్పారావు గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి చిన్నలకందరికీ పాదాభివందనాలు. పాదాభివందనాలని ఎందుకు చెప్తున్నానంటే, నా వయసు 36 సంవత్సరాలు అయినా నేను చిన్నపిల్లలా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి మూమెంట్, ప్రతిరోజు, ప్రతి క్షణం నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరికీ నేను చిన్నవాళ్ళనే అనుకుని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. ముఖ్యంగా మిస్టర్ రాము సినిమా గురించి మాట్లాడుతాను భయ్య. మిస్టర్ రాము సినిమా నేను ఫస్ట్ ఒక మిత్రుడి ద్వారా, రామన్న నాకు ఒక 22 months కింద నాకు పరిచయం అయినప్పుడు నాకు పోయించాడు. ఫస్ట్ మనిషిని చూస్తే ఎలా ఉందంటే దండుపాలెం అంటే దండుపాలెం మించినోడు లాగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న అంటే వెన్న కంటే మంచిది. మనిషిని చూస్తే నాకు ఇది అనిపించింది. ఫస్ట్ ప్రామిస్ చెప్తున్నా, మనసు మాత్రం చాలా మంచి వ్యక్తి. ఆ మనిషితోటి హీరోగా చెయ్యాలంటే నాకు స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది. ఒక 2 days 3 days 4 days నాకంటే వయసులో పెద్ద మనిషి అయినా కూడా నేను ఎలా చెప్తే అలా చిన్న పిల్లోడిలా యాక్టింగ్ చేశాడు. ఆ చిన్న పిల్లోడు యాక్టింగ్ చేసి నేను ఆయన కంటే వయసులో చిన్న అయినా నేను చెప్పినట్టు విని చేసినందుకు ఈరోజు ట్రైలర్ ఇంత బాగా వచ్చింది. ట్రైలర్ మీద మీ ఒపీనియన్ చెప్పండి, బాగుంది బాగాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాంగ్స్ చేసేటప్పుడు కూడా తను చాలా ఇబ్బంది పడ్డాడు, అయినా నేను పెట్టిన ప్రతి టార్చర్కు తను ఒప్పుకొని సాంగ్స్ చేశాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా పుష్ప సినిమాలో పనిచేసినటువంటి అజయ్ ఘోష్ గారికి, మాస్టరు మీరు ఈరోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు కాబట్టి మేము కొంచెం బాధ, కొంచెం హ్యాపీ ఏంటంటే నా సినిమాలో నేను అడిగినందుకు కూడా మీరు కాదనకుండా మూవీలో చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అప్పారావు గారు, బాబాయ్ నా ప్రతి సినిమాలో అప్పారావు సార్ ఉంటాడు. నేను ఏం చెప్తా చేస్తాడు, ఎలాంటి చిన్నపిల్లల అక్కడ క్యారెక్టర్ చేస్తాడు అప్పారావు గారు. సార్ మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అన్నిటికంటే ముఖ్యంగా 2 మాట్లాడతాను సార్. నేను ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసి పోస్టర్ పంపిస్తూ అడిగాడు, ఒరే నీ హీరో ఏంట్రా, వీడి హీరో ఏంటి,
నీ మొహం ఎలా ఉందో వాడి మొహాలు ఉందని చెప్పి నా మొహం మీద నన్ను తిట్టేశాడు. సార్, ఆ సీనియర్లందరికీ నేను చెప్తున్నా, యాజ్ ఏ మీడియా ప్రకారంగా అందరికీ చెప్తున్నాను సార్, నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నా కష్టంతో, నాకున్న టాలెంట్ తోటి ఒక వజ్రాన్ని తయారు చేసి చెప్తున్నాను సార్. సార్, సింపుల్ చెప్పాలంటే మా హీరో, నేను ఒక వజ్రాన్ని తయారు చేశాను సార్. మా హీరో మహేష్ బాబు కంటే అందగాడు సార్. మహేష్ బాబు కంటే అందగాడు. మహేష్ బాబు గారు ఓకే, కానీ ఆయన కంటే మా హీరో చాలా అందంగా ఉన్నాడు సార్. నేను ప్రామిసే చెప్తున్నా. లేదు సార్, మా హీరో మహేష్ బాబు గారి కంటే చాలా అందంగా ఉన్నాడు సార్. అది నా కళ్ళతో చూడండి సార్, మీకు తెలుస్తుంది. నా కళ్ళతో చూస్తే మా హీరో ఎంత అందంగా ఉన్నాడు అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నా కథకు, నా క్యారెక్టర్కి నాకు అదే అందగాడు. మా హీరో గారు ఎన్టీఆర్ గారి కంటే డ్యాన్స్ తిరగదీస్తాడు సార్, కానీ నా సినిమాలో ఒక్క స్టెప్ వేయలేదు సార్. ఎందుకంటే ఉన్న స్టెప్పులన్నీ వాళ్ళు తీసుకెళ్లారు. మొన్న సార్ రాజమౌళి గారు నాటు నాటు సాంగ్ మా హీరో గారు ఇస్తేనే వాళ్ళు నాటు నాటు సాంగ్ వేసుకున్నారు. ఉన్న స్టెప్స్ అన్నీ సీనియర్లకు ఇచ్చేసినప్పుడు ఈయన దగ్గర స్టెప్స్ లేవు కాబట్టి స్టెప్స్ వేయలేదు, అంతే సార్. మొన్న అఖండ 2 సినిమా యాక్చువల్ మా హీరోకే రావాల్సిన సినిమా సార్ అది. నిజం సార్, ప్రామిస్. ఏదో బాలకృష్ణ గారు అడిగారు, బాబు సినిమా చేస్తున్నాం కదా, అదేదో నాకు ఇవ్వండి బాగుంది కథ అని చెప్పేసి అడిగినప్పుడు బోయపాటి గారు సార్, ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. సార్, మీ హీరో కంటే మా హీరో చాలా బాగా డైలాగ్ చెప్తున్నప్పుడు మా హీరో అడిగాను, సార్ ఒకసారి రండి సార్, రండి సార్. బాలకృష్ణ గారి కంటే మా హీరో డైలాగ్ ఇరగదీస్తాడు సార్, కానీ ఈ సినిమాలో కొద్దిపాటు చెప్పింది సార్. ఎందుకంటే ఉన్న డైలాగ్లన్నీ బాలేబాబు తీసుకుపోయిండు, ఇంకా మాకు డైలాగ్ లేడున్నాయి సార్. డైలాగ్ నీళ్ళు లేదు మాస్టర్, ఉన్నది చెప్తున్నాను. రామ్ చరణ్ గారి సినిమా కూడా అందులో స్టెప్స్, డైలాగ్, యాక్టింగ్ అవన్నీ మా హీరో గారికి లేదు అన్నీ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ చెప్తారు సార్. కానీ ఈ అన్నీ వదిలేసిన కూడా ఒక కొత్త రకమైన వజ్రాన్ని తయారు చేశాను సార్, అదే మిస్టర్ రాము సార్. ఇవన్నీ స్టెప్స్ వాళ్ళు తీసుకెళ్ళిన కూడా ఒక కొత్త వజ్రాన్ని తయారు చేశాను సార్, అదే మిస్టర్ రామ్. ఈ సినిమా ఒక చిన్న పిల్లల వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి, హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మాఫియా పైన రూపొందించినటువంటి చిత్రం మిస్టర్ రాము సార్. ఇది ఆయనకు ఒక ఆటో డ్రైవర్గా క్యారెక్టర్ డిజైన్ చేసి, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తగ్గట్టు, ఆయన డ్యాన్స్ రాకున్నా, యాక్టింగ్ రాకున్నా, ఏది రాకున్నా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందో ఆ విధంగా క్యారెక్టర్ని నేను మలిచి, అంటే సార్ యాక్టింగ్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండదు సార్, డ్యాన్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండదు సార్, ఆల్ స్కిల్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఎక్కడుంటుంది సార్. ఏ స్కిల్స్ రాని రాయిని తీసుకొచ్చి శిల్పిని చేయడమే డైరెక్టర్ గొప్పతనం అని నేను ఒప్పుకుంటాను సార్. అది నా బాధ సార్. ఈరోజు సార్ ఇంటర్నేషనల్ సినిమాలు తీస్తారు, పాన్ ఇండియా సినిమా తీస్తారు. ఏం సినిమా సార్, ఏం రాని వాళ్ళని తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమా తీయండి సార్. ప్రతి సీనియర్ డైరెక్టర్లకు అండ్ ప్రొడ్యూసర్లకు మీ అందరికి కాళ్ళు మొక్కుతా సార్. నేను కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడుంది సార్. 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతమందితోటి, ఎన్ని హీరోలతోటి ఎన్ని సినిమాలు చేసి, ఎన్ని ప్రొడ్యూసర్లు చేసి, ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇక్కడ వినలేదు సార్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఇంకెప్పుడు సార్, ఇంకెప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడున్న ఆ నలుగురు పాన్ ఇండియా మాట్లాడుతున్నాను సార్. ఏం యాక్టింగ్ రాని వాళ్ళతో తీసుకొచ్చి మీరు నిరూపించండి సార్ ప్లీజ్. నేను ఇక్కడ ఎవ్వరికి నెగిటివ్గా మాట్లాడలేదు సార్. నా కష్టాన్ని, నా బాధను వ్యక్తపరుస్తున్నాను. దయచేసి ఐఎమ్ హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు అందరికీ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా. ఎందుకంటే ఎన్నో చిన్న సినిమాలు ఆగిపోయి, ఎన్నో ఇబ్బందుల వల్ల చిన్నపాటి ప్రొడ్యూసర్లు 50 లక్షల కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు పెట్టిన సినిమాలు కూడా ఆగిపోతున్నాయి సార్. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అండ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు అండ్ సీనియర్ హీరోలు, సీనియర్ యాక్టర్స్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ అందరు సార్, చిన్న సినిమాల గురించి కొంచెం ఆలోచించరు సార్. ఇప్పుడు మీరున్న బిజీలో మిమ్మల్ని కలవలేం సార్. మీరు బిజీగా ఉన్నారు, మీ టైం దొరకదు. ఇక్కడ ఎన్నో రాజకీయాలు, మీకు తెలియని రాజకీయాలు కాదు సార్. కానీ చిన్న సినిమాల గురించి ఒకసారి ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా మీరు కూడా ఆలోచించి చిన్న సినిమాని ఏ విధంగా బయటకు తీసుకురావాలి. చిన్న సినిమా సార్, పెద్ద సినిమాలు చేస్తే
కేవలం బయట నుంచే టెక్నీషియన్స్ని యాక్టర్స్ని అందరిని తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద సినిమాలు చేస్తారు సార్. చిన్న సినిమా లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టెక్నీషియన్లు అండ్ ఆల్సో మీడియా వాళ్ళకి కావచ్చు, ఆల్సో యాక్టర్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎవ్రీ పర్సన్కి ఈరోజు 3 పూటల తిండి లోపలికి వెళ్తుందంటే అది కేవలం చిన్న సినిమాల వల్లనే, అది పెద్ద సినిమాల వల్ల కాదు. చిన్న సినిమాని బతికేయండి సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. నాకు సార్ నేను ఎవరికి అపోజిట్ మాట్లాడలేదు సార్, నా బాధ వ్యక్తపరుస్తున్నాను. ఒక కంట్లో కన్నీరు అయితే ఇంకో కంట్లోకి రక్తం వస్తుంది సార్. నాకు 20 సంవత్సరాల నుంచి తీస్తున్న నాలాంటి ఎంతో మంది చిన్న డైరెక్టర్ల పరిస్థితి ఈరోజు ఎక్కడ పోతుంది సార్? కన్నుమరుగైపోతున్నారు సార్ చిన్న సినిమా డైరెక్టర్. 20 సంవత్సరాల నుంచి ఫ్యామిలీని మొత్తం వదిలేసుకున్నాం సార్. ఈరోజు నాకున్న చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఈ ఫంక్షన్లో నాకు ఉన్నది ఒకే ఒక మిత్రుడు సార్. ఇందులో నా మిత్రుడు ఒకే ఒకరు సార్. అంటే అనుకున్న నా ఫ్యామిలీ ఎంటర్ మొత్తం వదిలేశాను. కానీ ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న మీడియా వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీగానే నేను భావిస్తాను సార్. ఎందుకంటే ఒక్క సక్సెస్ కోసం వెయిటింగ్లో ఉన్నాను సార్. ఆ ఒక్క సక్సెస్ వచ్చిన రోజు జీవితంలో నేను పెద్ద హీరోలతో సినిమాలు తీయను సార్. ప్రతి సినిమాకు చిన్న హీరోలను, చిన్న యాక్టర్లను, చిన్న టెక్నీషియన్ ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్. ఐ విల్ ప్రామిస్. ఎందుకంటే సినిమాలను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను కళ్ళారు 20 సంవత్సరాలు చూస్తున్నాను సార్. నేను ఏం మాట్లాడినా నెగిటివ్ అని చెప్పేసి మీడియా మిత్రులందరికీ దయచేసి మీకు అందరికీ కాళ్ళు పట్టుకొని చెప్తాను. మీడియా మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి. నెగిటివ్ కామెంట్స్ నా పైన ఆపండి. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. ఉన్న సమస్యని గట్టిగా మాట్లాడతాను, నిజాయితీగా మాట్లాడతాను. కాబట్టి ఈరోజు అందరికీ నేను దోషిగా అనిపించచ్చు, కానీ ఏ తప్పు చేయలేదు. గతంలో కూడా నేను చెయ్యని తప్పులకు నా మీద కేసులేసి జైల్లోకి పంపించిన రోజులు ఉన్నాయి నాకు. బట్ ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు ఎవరికి నెగిటివ్గా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ. ప్లీజ్ దయచేసి చిన్న సినిమాలు బతికించండి. మహేష్ బాబు కంటే అందగడైన మా హీరోని ఒక్కసారి ప్లీజ్ బ్లెస్ చేయండి. ప్లీజ్ మీడియా మిత్రులందరూ కూడా, అన్న మీడియా వాళ్ళు తలుచుకుంటే తల కింది పైకి చేస్తారు, పైకి కిందికి వేస్తారు. అన్న మీడియా మిత్రులందరికీ మీకు అందరికీ పాదాభివందనం అన్న. ప్లీజ్ చిన్న సినిమాలకు సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చిన్న సినిమా పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు అన్న. చిన్న సినిమా ప్రమోషన్ కొంచెం పాజిటివ్ రిమార్కులు మైనస్ అండ్ పాజిటివ్ అన్నీ కలిపేసి ఒక మంచి లిఫ్ట్ ఇస్తే ఇదే చిన్న సినిమాలు ఏదో ఒక రోజు తెలుగు ఇండస్ట్రీ ప్రపంచాన్ని ఏలుతుందని చెప్తున్నా సార్. 100% ప్రపంచాన్ని చిన్న సినిమాలు శాసిస్తాయి. ఆ రోజు వస్తుంది. ఆ రోజులు ఆ శాసించే దాంట్లో అజయ్ కౌండిన్య అన్న పేరు ఒకటి ఉంటుందని చెప్పి నా మనస్ఫూర్తిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. అందరూ నేనేమన్నా గట్టిగా మాట్లాడి నన్ను హత్య చేస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్సే. మీరు మళ్ళీ నన్ను నెగిటివ్ అనుకొని నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే గత 20 నెలల నుంచి నా సినిమాని బయటకు తీసుకురావడానికి నేను పడుతున్న స్ట్రగుల్లో నాకు అపోజిట్గా ఉన్న కొంతమంది నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో నేను మా ప్రొడ్యూసర్, మా హీరో గారికి నేను ఎక్కడ చెప్పలేదు. కానీ ప్రతి క్షణం నేను ఈ టార్చర్లు అనుభవిస్తున్నా. ప్రతి క్షణం ఈ టార్చర్లు అనుభవిస్తున్నా. నాకున్న నా ఎక్స్పీరియన్స్ తోటి వజ్రంలాగా తయారు చేసిన మిస్టర్ రాము సినిమాని ప్రజలు అండ్ మీడియా అండ్ సినిమా పెద్దలు అండ్ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా మా మిస్టర్ రాముని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ ముగ్దల్ అనయ్య, ఉదయ్ ముగ్దల్ గారు చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టరు. మంచి సాంగ్స్ అన్నీ ఆయనే రాశాడు. ఇందులో పాయ ఐటమ్ సాంగ్ నేను రాశాను. అందులో నేను లాస్ట్ కూడా సింగింగ్ చేశాను. దాంట్లో ఆయన వయసు పెద్దదైనా ఆయన నా ఏజ్కి దగ్గర ఉంటాడు. ఎందుకుంటాడంటే ఆ ట్రైలర్లో చూసాడుగా బాగా బరిదెగించేశాడు ఆయన. అరే బాగా బరిదెగించేశారే, క్యారెక్టర్ వచ్చేసి మన చిన్న మూమెంట్ రొమాన్స్ చేయంటే పడేసేస్తున్నాడు, బరిదెగించేసి చూస్తే ముసలోడే కానీ అంటే అలా ఉంది. బట్ ఎనీహౌ ఏమో సరే, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ మామ. మంచి సాంగ్స్ చేశారు. సింగర్స్ అమ్మ మీకు అందరు కూడా మేడం రండి ఒక్కసారి ప్లీజ్. మేడం భయ్యా మీరు కూడా రండి. మా సింగర్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ ఇచ్చారు. చాలా మెలోడీ
ఎంత బాగున్నాయి మెలోడీ అంటే సార్ నేను ఒకటి మాత్రం చెప్తా అందరికీ, ఈ సాంగ్స్ ఆయుధం సినిమా, సింహరాశి సినిమా, వసంతం సినిమా, నేనున్నాను సినిమా, ఆ మెలోడీ సాంగ్స్ ఇట్లా ఏ విధంగా ఈరోజు ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా అర్ధరాత్రి హెడ్సెట్ పెట్టుకొని వింటే ఆ సాంగ్స్ వింటే అంత తీయగా ఎంత స్వచ్ఛమైన మెలోడీ పదాలతో ఉన్నటువంటి సాంగ్ ఉంటుందో అలాంటి సాంగ్స్ మా మిస్టర్ రాము సినిమాలో ఉన్నాయి. సింగర్స్ బంగారం లాంటి వాయిస్ తోటి, ఆ వాయిస్ తోటి మాకు సాంగ్స్ అందించినందుకు మీ యొక్క అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అమ్మ తల్లి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా ఇచ్చినందుకు మీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఆల్సో మా కెమెరామెన్ డిపార్ట్మెంట్ రాలేదు తను, అండ్ ఎడిటింగ్ నా టెక్నీషియన్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నటువంటి నా టెక్నీషియన్, యాక్టర్స్ అండ్ నాకు బ్యాక్ బోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మ బాబు, సో నా వంతు నేను కృషి చేస్తున్నాను బ్రదర్. మీడియా మిత్రాలందరూ మీకు ప్లీజ్ సపోర్ట్ మీ. నాకు ముందుగా ఇందులో ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇందులో నా క్యారెక్టర్ని నాకు ఎలా కావాలనుకున్నానో నా క్యారెక్టర్ని నన్ను అలా చూపించినందుకు మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ చిత్రం మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను అజయ్ కారుణ్య నాకు గత 10 సంవత్సరాల నుండి తెలుసు. ఒక మూవీ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయమైన తమ్ముడు నిజంగా ఆయన ఆవేశంలో చాలా అర్థం ఉందండి. ఎందుకు అంటే చాలా డక్కా మొక్కిలు తిన్నాడు. ఆయనని తొక్కేయాలన్న చాలామంది ఇప్పుడు చెప్పాడు కదా, నా వెనకాల నాకు ఫోన్లు వస్తున్నాయి. అది 100% నిజం. ఎందుకంటే తమ్ముడు స్టూడియో ఉండే నాకు తెలిసినప్పుడు ఒక 10 years బ్యాక్, అది కూడా తీసేయాలని ప్లాన్ చేస్తే నేను ముందడిగేసాను. నేను మహిళా శక్తి అండి, చింతకింది అనురాధ నా పేరు. తమ్ముడికి చాలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారో, అక్క నాకు ఇట్లుంది పరిస్థితి అని చెప్తే నేను వెళ్ళి చాలా తమ్ముడికి తెలుసు నేను ఎంతవరకు సేవ్ చేయాలనో అంతవరకు తమ్ముడిని సేవ్ చేశాను. ఆయన పడుతున్న ఆరాటం అయిపోయింది, ఇక చరిత్ర అయిపోయింది, కారుణ్య లేడు అన్న టైంలో నేనేంది చూపించాలని ప్రజల్లోకి రావడానికి ఇంటర్వ్యూలు అన్నీ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క మీడియా మిత్రుడు ఆయన గురించి బ్యాడ్గానే బయటికి తీసుకొస్తున్నారు. తమ్మి నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావు, బయటికి ఇట్లా వస్తుంది అని అంటే కూడా అక్క నేను ఉన్నది చెప్పాలనుకుంటున్నా. నిజంగానే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. కడుపులో ఒకటి పెట్టుకొని బయటికి నటించడం వాడికి రాదు. అజయ్ అదే చెప్తున్నా తమ్మి, నీ సక్సెస్ కంపల్సరీ. ఇది మూవీ ఏం తీశాడు అనేది పక్కన పెడదాం. ఈ మూవీకి పడ్డ కష్టమైంది. రాముని పెద్ద అందగాన్ని తీసుకోలేదు, ఊకే అంటున్నామని ఫీల్ అవ్వకు తమ్ముడు. నువ్వు కూడా ఎందుకు అని అంటే ఫేమ్ ఉన్న వాళ్ళు, పేరున్న వాళ్ళు, డైరెక్టర్ల పేర్లు అందరూ ఉన్న వాళ్ళని తీసుకొని పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఎలాగో సినిమా హిట్ చేస్తారు. మరి చిన్నవాళ్ళు ఎక్కడ పోవాలండి? చిన్నవాళ్ళు కూడా బ్రతకాలి కదా, చిన్న ఆర్టిస్టులు కూడా బతకాలి కదా. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఎంత పొద్దున్న లేస్తే స్టూడియోల ముందు గొడవ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఏంది 1500 రావట్లేదు, 2000 రావట్లేదని. వాళ్ళందరూ ఎలా బ్రతకాలి? మరి ఇలాంటి చిన్న వాళ్ళని కూడా పైకి తీసుకొస్తేనే కదా మనం బాగుపడతాం. అలాంటి ఆలోచనతో రాముని ఒక ఆటో డ్రైవర్గా భలేగా చెప్పావు తమ్ముడు, భలేగా తీసావు. దాని అర్థమైంది, అసలు ఆ సినిమా అర్థమైంది మనం సినిమాలోనే చూస్తేనే తెలుస్తుంది. మనం ట్రైలర్ చూసి ఏం నిర్ణయించలేం, అవునా? అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటి అనేది చూపించడానికి కోసం తీస్తున్న మూవీ. మన బయట కనపడింది ఏంది అనేది ప్రజలకి ఏదో నెగిటివ్గా కాకుండా మంచితనంతో, మంచి మనసుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొచ్చి మన అజయ్ని కానీ రాముని కానీ ముందుకు తీసుకెళ్ళాలని, అలాగే అమ్మాయి హీరోయిన్గా చేస్తున్న అమ్మాయి కూడా అలాంటి క్యారెక్టర్లు ఒప్పుకుంటున్నారు అంటే మెసేజ్ ఏదో ఇవ్వాలనే కదా. ఆ మెసేజ్ ఏంటి, అసలు ప్రజలకు ఏం చూపించాలనుకుంటున్నారు అనేది కూడా మనం మూవీ చూస్తే తెలుస్తుంది. మనం ఏదో ఒక మాటలు మాట్లాడి ఏదో ఒకటి చెప్పేద్దామా, వీడేం చేశాడు, వాడేం పెట్టాడు, ఇలాంటివి చాలా కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి అలాంటివన్నిటికీ దూరం పెట్టేసి మంచి మనసుతోని ఈ సినిమాని హిట్ చేయాలని, మిస్టర్ రాము సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాము, ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విసు చేసిన అందరికీ ధన్యవాదాలు. నేను ఫస్ట్ సినిమా ఒక హీరోగా చేయాలని అనుకున్నాను. ఒక మిత్రుడు ద్వారా మన అజయ్ నాకు పరిచయం అయ్యాడు. మేము ఇద్దరం కలిసి ఒక 2 years నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాము. సినిమా చేయాలంటే ఇలా నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేనే హీరోగా చేస్తాను, నా డబ్బులతో నేనే హీరోగా కావాలి అని నేను అనుకున్నప్పుడు
అన్న కథ చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది బాగా. అన్నతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ మూవీ అనేది సక్సెస్ అవుతుంది నాకు తెలుసు, గ్యారెంటీ. నా కథ నాకు తెలుసు కాబట్టి, నేను చేసిన టాలెంట్ నాకు తెలుసు కాబట్టి 100% సక్సెస్ ఈ మూవీ. అందరికీ ధన్యవాదాలు. నేను కంటిన్యూగా అన్నతోటి 10 మూవీస్ చేస్తానని ప్రామిస్ చేశాను. ఒకటి అయిపోయింది, ఇంకా 9 కంటిన్యూగా రన్నింగ్. ఇది రిలీజ్ కాగానే నెక్స్ట్ స్టార్ట్. నీ కంట్లో రమయ్య నీ ఇంట్లో పీని వెళ్ళ నీకు సంపే బొంద బెట్ట నీకు పిండా కూడు గొట్ట. నీ కంట్లో కారమయ్య నీ ఇంట్లో పీని వెళ్ళ నిన్ను సంపి బొంద బెట్ట నీకు పిండా కూడు గొట్ట. అంటే ఒక విలన్ చేసినటువంటి దానిపైన ఈ సాంగ్ నేనే రాశాను. దీంట్లో మామ మ్యూజిక్ చేశాడు. మేము ముగ్గురం కలిసి సాంగ్ పాడాము. ఇప్పుడు సాంగ్ అయితే నాకు కూడా గుర్తుట్లేదు. బేసిక్ గా జస్ట్ 2 minutes లో రాశాము. లాస్ట్ సాంగ్ కోరస్ మేడం. పాయ 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 పిల్ల పాయ రే, 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 పిల్ల పాయ రే. నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను కోరి మేడం శ్రీదేవి గారు మీరు పాడండి. నేను కోరస్ లో నెంబర్ 1 సింగర్ అండి. కోరస్ లోని పాయ 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 పిల్ల పాయ రే, ఏ పాయ 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 పిల్ల పాయ రే, పాయ 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 పిల్ల పాయ రే, పాయ 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 పిల్ల పాయ రే. ఈ పిల్ల పాయ ఎక్కడ అప్పారావు గారు తీసుకో.